ప్రైవేట్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపాడు గ్రామంలో బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. కాకినాడ జిల్లా గోపాలపట్నం గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ చేయూత చెక్కును రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. విజయవాడ ఆటో నగర్లో రేషన్ బియ్యం మాఫియా దందా, మంత్రి అనుచరులమంటూ మీడియా ప్రతినిధులపై దాడులు. క్రైస్తవ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్. వరదయ్యపాలెం మండలంలో పోలీసులు కేంద్ర బలగాల కవాతు. నేడు టీడీపీ జనసేన బీజేపీ కీలక సమావేశం. నేడు పులివెందుల్లో సీఎం జగన్ పర్యటన. రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం. కాకినాడ జిల్లా పత్తిపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభరాజ బాబు షుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సత్యప్రభరాజ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని, దానికి మీరంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సత్యప్రభరాజతో పాటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు, మండలం నాయకులు, టీడీపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఫెయిత్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బూర కృష్ణవేణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొండంగి మండలం ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధిని, సమాజంలోని ప్రతి వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందని అన్నారు. అది స్త్రీ అంటే మొదటి నుంచి తనకు అన్ని పనులు తను చేసుకుంటూ తన కుటుంబానికి చేస్తుంది కాబట్టి తన పని రొటీన్ అవుతుంది. అలాగే చేసుకోవడానికి అలవాటు పడుతుంది కాబట్టి ఆమె స్వేచ్ఛగా కొంతకాలం తన బిడ్డలను చూసుకుని బ్రతకడానికి సంతోషంగా ముందుకు వస్తుంది. అటువంటి మహిళామూర్తులకి మరొకసారి మనం చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పద్మనాభం మండలం పాండ్రింగి పంచాయతీలో భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ చేయూత చెక్కులను రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మనాభం మండలంలో ఉన్నటువంటి 22 పంచాయతీల్లో అర్హులైన 3,963 మంది లబ్ధిదారులకు చేయూత కార్యక్రమం చెక్కులు అందించారు. అవినీతి లేని పరిపాలన మళ్లీ కావాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. నమస్కారం. ఈరోజు 7,50 లక్షల రూపాయలు ఈ పద్మనాభం మండలంలో ఉన్నటువంటి 22 పంచాయతీలకు కూడా చేయూత కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ లాస్ట్ రోజు వరకు ఆయన చెప్పిన హామీలు కానీ చెప్పని హామీలు కానీ సుమారు 30 రకాల కార్యక్రమాలని ఆయన వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇవ్వటం, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా ఇవ్వటం మరి చరిత్రలో చాలా గొప్ప విషయం. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి మేము చనిపోతారన్న వృద్ధుల వరకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి, అన్ని కులాల ప్రజలకి, అన్ని ప్రాంతాల ప్రజలకి సంతోషంగా ఉండే విధంగా 3,70,000 కోట్ల రూపాయలని ఆయన ఇప్పటివరకు డీబీటీ ద్వారా పంపిణీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వం ఉండాలి, ఆయన పరిపాలన ఉండాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనే ఇదంతా కోరుతూ మరి రేపు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా వన్ సైడెడ్గా ఆయన గెలుపుతో సిద్ధంగా ఉన్నారు. విజయవాడ ఆటో నగర్లో రేషన్ బియ్యం మాఫియా రోజు రోజుకి అడ్డువడుపు లేకుండా కొనసాగుతుంది. అధికారులు సీజ్ చేసినా కానీ యథావిధిగా కొనసాగుతున్న రేషన్ బియ్యం దంతా కొనసాగుతుంది. 3 రోజుల క్రితం విజయవాడ ఆటో నగర్లో రేషన్ బియ్యం గోడౌన్పై దాడి చేసి రేషన్ బియ్యం సీజ్ చేసినా కానీ ఈ రోజు అదే గోడౌన్ నుంచి రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న టాటా ఏసీ AP 16 TF 1089 లోడ్ చేసి పంపుతున్నారు. లోడు ఏంటని ప్రశ్నించే విలేకరులపై దాడులకు దిగుతున్న రేషన్ మాఫియా నా వెనుక జిల్లా మంత్రి ఉన్నాడని మంత్రి పేరు చెప్పుకుని విలేకరులను బెదిరిస్తున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామంలో నిర్వహించిన క్రైస్తవ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేసింది జగన్మోహన్ రెడ్డిని, ఎప్పుడు మీకు అండగా ఉంటామని తెలిపారు. ప్రత్యేకంగా యేసు ప్రభుని కూడా మరువకుండా కూడా చాలా చక్కగా కూడా అందరికీ కూడా అన్ని విధాలా కూడా సహకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు కూడా సంబంధించిన సందర్భం కూడా మీ అందరూ కూడా నోట్ చేస్తున్నా. ఆయన తననేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూస్తున్నారు. తప్పకుండా కూడా ఆయన కూడా తండ్రి గారి బాటలో వెళ్తూ మనందరూ కూడా దైవజ్ఞులు కూడా మనకే కూడా ఒక భాగం తప్పకుండా వాళ్ళనే కూడా చేయాలి. ఆ యేసుప్రభు విధానం కూడా మనం కూడా నమ్మే విధానంలో కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చక్కగా కూడా ఈ రాష్ట్రంలో అన్ని విధాలు కూడా పనిచేసే సందర్భం అందరూ కూడా చూస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షెట్కర్ ను ప్రకటించినందున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూలబొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు నరేందర్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, నగ్గేష్ షెట్కర్, పిసిసి సభ్యులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు, పోలీసులు భరోసా ఇస్తూ వరదైపాలెం మండలంలో సంయుక్త కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సామాన్య ప్రజలకు రాబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని నమ్మకం, భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు, పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. వరదైపాలెం మండలంలో ఈరోజు సెంట్రల్ ఫోర్సెస్తో కవాతు నిర్వహించడమైంది. ఈ సామాన్య ప్రజలకి శాంతియుతంగా ఎలక్షన్ జరుపుతామనేటువంటి నమ్మకం కలిగించే దానికోసం ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు నిర్వహించడం ఇక్కడే చేశాము, సంతవేలూరులో కూడా చేశాము. విజయవాడలో ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నాయి. పొత్తును ప్రకటించిన అనంతరం ఈ మూడు పార్టీలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్తో పాటు కేంద్ర బృందం పాల్గొని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టుగా తెలుస్తుంది. నిన్న కేంద్ర బృందంతో పవన్, పురంధేశ్వర్ వేర్వేరుగా భేటీ చర్చలు జరిపారు. సీఎం జగన్ ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 862 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ఆర్ మినీ సెక్రటరియట్ కాంప్లెక్స్, మెమోరియల్ పార్క్, ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1, వైఎస్ఆర్ జంక్షన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు.
అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. మన దేశంలో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సౌదీలో నిన్న రాత్రి నిలవెంక కనిపించడంతో నేటి నుంచి అక్కడ ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభించారు. మంగళవారం నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లో దీక్షలు ఆరంభిస్తారు. ఏప్రిల్ 10 వరకు ఉపవాసాలు కొనసాగించాలని మత పెద్దలు సూచించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రతిపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. కాకినాడ జిల్లా గోపాలపట్నం గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ చేయూత చెక్కును రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. విజయవాడ ఆటోనగర్ లో రేషన్ బియ్యం మాఫియా దందా, మంత్రి అనుచరులమంటూ మీడియా ప్రతినిధులపై దాడులు. క్రైస్తవ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్. వరదయ్యపాలెం మండలంలో పోలీసులు కేంద్ర బలగాల కవాతు. నేడు టీడీపీ జనసేన బీజేపీ కీలక సమావేశం. నేడు పులివెందుల్లో సీఎం జగన్ పర్యటన. రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.